దాకా మన సామాన్య జనజీవనంలో అంతర్భాగమైన ఈ కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు తెలుసు. శ్రీకాంత్ గౌడ్ గారు, గౌరవనీయులైన మన మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆనరబుల్ ముఖ్య అతిథి ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారితో అది నిర్వాహకులు మరొక రుచి అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి. సభ చివరి దాకా ఉండాలి, అందరి సందేశాలు వినాలి, చివరికి భోజనాలు చేసి వెళ్ళాలి. జయధ్వానాల మధ్య సర్దార్ సర్వాయి పాపన్న పుట్టి పెరిగిన నేల, ఒక సర్వాయిగూడెం, ఒక తాడికొండ, ఒక ఖిలాషాపూర్ని, అక్కడి బురుజుల్ని, అక్కడి కోటల్ని, ఆయన జీవన చరిత్రను మరి విద్యార్థులకు పర్యాటకులకు స్ఫూర్తివంతంగా ఉండే విధంగా ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడే కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని ఒక పర్యాటక స్థలంగా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం పక్షాన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గౌరవనీయులైన ముఖ్య అతిథి గారు ప్రకటించారు. సీఎం గారిని ప్రభాకర్ గౌడ్ గారు ఇంకా డిప్యూటీ సీఎం గారు ఇతర పెద్దలు కోరటం వల్ల వెంటనే ప్రభుత్వం స్పందించింది. సర్దార్ సర్వాయి పాపన్న ఒక టూరిజం క్షేత్రంగా మలిచిన ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెబుతాం. అందరం కలిసి చప్పట్లతో ఒక్కసారి గట్టిగా చప్పట్లు, జయధ్వానాలు. ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న గారు పాడిన పాటను ఇప్పుడే మన గెస్ట్లు ఆవిష్కరించారు. ఒక్క పల్లవి విందాం తమ్ముడి నోట. థ్యాంక్ యూ అన్న. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు సమయాభావం వల్ల వెళ్ళిపోతున్నారు. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ప్లీజ్ 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 దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. అన్న ఏం చేస్తున్నా, దిగండి ఇక, కిందికి దిగండి, దిగండి ఇక, దిగండి అయిపోయింది.